మా కృపను బట్టి విశాఖపట్నం ప్రార్థనకెళ్ళినప్పుడు అక్కడ చేపలున్నటువంటి మార్కెట్‌కెళ్ళాము. అక్కడ రకరకాల చేపలు నిజంగా చాలా ఆశ్చర్యకరంగా అనిపించినాయి. ఫస్ట్ టైం నేను విశాఖపట్నంలో చూడటం. దైవజనులు డేవిడ్ గారు తీసుకొనెళ్లారు. ఒకసారి రండి అయ్యగారు చూద్దామని. ఇక్కడ సముద్రపు చేపలు మొత్తము వాళ్ళు కొన్ని దినాలు సముద్రంలోకెళ్ళి ఆ చేపలను పట్టుకొని ఐస్ తోటి చాలా జాగ్రత్తగా వాటిని భద్రపరిచి తీసుకొచ్చి ఇక్కడ ఉంచుతారు. ఈ రకరకాల చేపలనమాట. అయన్నీ కూడా చేపలే. ఇక్కడ ఈ యొక్క రకమైన చేపలు, ఈ యొక్క రకమైన చేపలు. ఈ చేపలు చాలా డిమాండ్ అయ్యి, చాలా రుచికరంగా, చాలా బాగుంటాయని అందరూ ఇక్కడ కొనుక్కొని పోతారు. ఇప్పుడు కనపడే చేప చాలా విలువైంది ఇది. 7,000 రూపాయలు చిల్లర ఉంటుంది. దీన్ని కొనటానికి చాలామంది వస్తూ ఉంటారు. ఇంకో వీళ్ళు ఈ విధంగా ఈ పడవల్లో వెళ్ళి వాళ్ళు చేపలు పట్టుకొని రెడీ చేసి తీసుకొని వచ్చారు. ఈ చేపలు ఒడ్డుకి వీళ్ళకి ఇస్తే మళ్ళీ వాటిని వాళ్ళు తీసుకొని మళ్ళీ వేరే మార్కెట్‌కి వేయడం జరుగుతుంది. అనిల్ గారు అక్కడ ఉన్నాడు. డేవిడ్ అయ్య గారు కూడా ఇక్కడనే ఉన్నాడు. మమ్మల్ని తీసుకెళ్ళిన డేవిడ్ అయ్య గారు. ఈ చేపలు ఈ విధంగా చేపలు చూడటం ఫస్ట్ టైం ఇది. అవన్నీ బోట్లే, పెద్ద పెద్ద బోట్లు. పైన ఒక విమానం కూడా వెళ్ళిపోతూ ఉంది. ఈ దృశ్యాలన్నీ కూడా చాలా అద్భుతకరంగా ఉన్నాయి విశాఖపట్నంలో. ఫస్ట్ టైం అంటే చాలాసార్లు పోయినాం విశాఖపట్నం, కానీ ఈ చేపల మార్కెట్‌కి పోలే, చేపల ఏరియాకి. ఇప్పుడు ఈ చేపలు మనము కొన్ని ఎండిపోయిన చేపలు తింటూ ఉంటాం కదా, అవి ఎట్లా ఊరబెడతారు, ఏం చేస్తారు అనేది మీకు చూపిస్తా, ఒకసారి చూడండి. వాటిని ఒక పెద్ద పెద్ద గిన్నెలలో ఉప్పుతోటి ఊరబెడతారనమాట. కొన్ని నీళ్ళు పోసి ఉప్పుతోటి ఊరబెట్టి వాటిని కొన్ని దినాల వరకు అట్టనే ఉంచుతారనమాట. ఆ తర్వాత మళ్ళీ తీసుకొని వాటిని ఎండబెడతారు. ఇంకా ఈ రకరకాల చేపలు, ఎరుపు చేపలు, సముద్రపు చేపలు, చాలా మంచి చేపలు ఇవి. ఆరోగ్యానికి కూడా చాలా మంచివి. ఇవన్నీ చూసినా, ఎక్కడ చూసినా, ఎంత చూసినా కానీ కొత్త కొత్త చేపలే కనబడుతూ ఉన్నాయి. నిజంగా నాకైతే చాలా విచిత్రం అనిపించి మీ అందరికి చూపెట్టాలని వీడియో చేసింది తప్ప మరి ఇంకొక ఉద్దేశం కాదు. అయ్యగారు ఏంది చేపలు చూపెడతాను అనుకునేరు. కాదు, ఇది ఒకసారి చిత్రం అనిపించింది. మేము వాటికన్నిటికీ ఎండిపోయిన చేపలు వాటిని ఎండబెట్టారనమాట. అన్ని దండలు లెక్క ఉన్నాయి కదా ఈ చేపలు. అవన్నీ చేపలు ఎండబెట్టారు. వాటిని నిలువున కోసి వాటిని ఎండబెడతారనమాట. అవి వాళ్ళు వేటకెళ్ళినప్పుడు అవి ఎండుతూనే ఉంటాయి అన్నమాట. వాటిని మంచిగా ఎండినాక తీసుకొచ్చి బయట ఇస్తారు. ఇప్పుడే రొయ్యలు పట్టుకొచ్చారు, ఫ్రెష్గా ఉన్నాయి రొయ్యలు. ఆ రొయ్యలు ఒడ్డుకి వేస్తారు. ఒక్కొక్క రొయ్య చాలా పెద్దగా ఉంది. సముద్రపు రొయ్యలు అంటే ఏమనుకున్నా కానీ చాలా పెద్దగా ఉంది. మీకు ఇందులో చిన్నగా కనబడుతున్నాయి కానీ అక్కడ చాలా పెద్దగా ఉన్నాయి. పెద్ద రొయ్యలు. వాటిని చూసి ఫస్ట్ దాన్ని పట్టుకొని గుంజుదామంటే అది ఊడుతుందట తలకాయ భాగం. అట్లా పట్టుకోవద్దండి, చేపను మొత్తం పట్టుకున్నాడు ఆయన. ఏం కావాలని చెప్పి దాన్ని తోక భాగం పట్టుకున్నా. ఈ రొయ్యలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. సముద్రపు రొయ్యలు. ఎప్పుడైనా మీరు విశాఖపట్నం పోతే దాన్ని ఒకసారి చూసిరండి. చాలా బాగుంటాయి చేపలు, ఎన్ని రకాలుగా ఉంటాయో. నాకైతే మంచిగా అనిపించింది దేవుని మహాకృపను బట్టి. ఇదిగో ఈ వీటిలలో ఎండిపోయిన చేపలను ఊరబెట్టి వాటిని ఆరబెడతారు. నిజంగా అందుకనే కొంచెం ఉప్పుగా ఉంటాయి కదా, అవి ఖరాబ్ కావన్నమాట ఎప్పటికైనా. దేవుడు మిమ్మల్ని దీవించును.